వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కోల్కతాలో మహిళా డాక్టర్పై హత్య ఘటనకు నిరసనగా దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేశారు. ఆసుపత్రి డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, నర్సింగ్ స్టాఫ్, వైద్య సిబ్బంది ధర్నా చేపట్టారు. హత్యకు గురైన వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దీంతో ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేయగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ చికిత్స మాత్రం కొనసాగుతుంది. సంఘటనపై పాలకులు స్పందించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఓపీ సేవలు 2 రోజులుగా నిలిపివేయడంతో ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు లేకపోవడంతో వెనుదిరిగిపోతున్నారు. देने वाले भी नहीं थे। हम लोग खुद बाहर आ गए। Justice. Justice. मंडे आइए। చేసుకొని కూర్చున్నారు. ఎవ్వరు కూడా కొంచెం అన్న జాయిన్ చేసుకోమంటే కూడా ఒక టాబ్లెట్ ఇవ్వమన్నా, చెకప్ చేయమన్నా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఆ అమ్మాయి అటు ఇటు ఇంకా అసలు ఓపిక అవ్వట్లేదు. అమ్మాయికి 2 days నుంచి తినట్టు కూడా లేదు, శ్వాస ఆడట్లేదని ఆహారం కూడా తీసుకోవట్లేదు అమ్మాయి. ఎవరైనా కొంచెం ఆమె అడ్మిట్ చేసుకుంటే 2 రోజులు ఆమె బాగా అవుతుంది సార్. నేను హ్యూమన్ రైట్స్ ఫోరం యాక్టివిస్ట్ హైదరాబాద్ సిటీ యూనిట్కి. అంటే కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మాయి మీద ఏదైతే ఘటన జరిగి చంపారు, దానికి మేము చాలా ఖండిస్తున్నాం. ఇవాళ మొత్తం దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్ పెన్ డౌన్ చేసారు. డాక్టర్లు ఒక యూనిట్ అయ్యారు, అది చాలా సంతోషం. ఈ ఓపీ బంద్ చేయాలని ఇది సరైన కాదు. ఎందుకంటే ఎంతమంది ప్రజలు సఫర్ అవుతారు. చాలామంది బీదలు ప్రజలే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి పెన్ డౌన్ నడిస్తే బీద ప్రజలు ఎక్కడ పోవాలి, బీద ప్రజలు ఎంతమంది చచ్చిపోతారు. ఎమర్జెన్సీలో కూడా అంతా పట్టించుకుంటే లేరు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫుల్ అయిపోతుంది. వందలాది రూపాయలు లాక్కుంటారు, వేలాది రూపాయలు వాళ్ళు లాక్కుంటారు. అంటే దీని మీద డాక్టర్లు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పటికీ డాక్టర్లు ఒకటి యూనిట్ అవుతారు, చాలా సంతోషం. మేము కూడా దానికి సమర్థిస్తున్నాం. అంటే ప్రజలకి ఇబ్బంది కాలేకుంటే డాక్టర్లు కూడా చూసుకోవాలి. మీరు నిరసన చేయండి, దానికి ఖండించండి, మేము సహకరిస్తున్నాం, మేము కూడా మీతో పాటు ఉంటాం. అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టి పెన్ డౌన్ చేసి ప్రజలకి మందులు దొరకలేకుండా, పేషెంట్లకి డాక్టర్ చూడలేకుండా అది చేయాలంటే చాలా కొద్దిగా మంచి కల్పిస్తలేరు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అందరు పేదోళ్ళే వస్తారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే డెలివరీ గురించి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క టైము హాస్పిటల్కి బీద ప్రజలే వస్తారు. బీద ప్రజలకి ఇక్కడ సరైన మందులు దొరకలేరు, టైం మీద